హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. బ్యాంక్‌లో వాచ్‌మెన్ ఉద్యోగం వచ్చిన ఆ రోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. ఇప్పుడు నేను మా తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ మరియు మా సోదరిని కూడా బాగా చదివించగలనని నేను సంతోషించాను. నా పేరు ధర్మ మరియు నేను అందమైన ముంబై నగరంలో నివసిస్తున్నాను. నాకు ఒక్కతే చెల్లెలుంది. తన పేరు ప్రీతి. నాకంటే చిన్నది. అందుకే ప్రీతి అంటే నా తల్లిదండ్రులకు మరియు నాకు చాలా ఇష్టం. నాకు తనంటే ప్రాణం. ప్రీతి చాలా మంచి మార్కులతో హైస్కూల్లో ఉత్తీర్ణత సాధించింది. ప్రీతి చదువుల్లో తెలివైన అమ్మాయి కాబట్టి ఇంకా పై చదువులు చదవాలనుకుంది. కానీ ఇంట్లో పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. ఆ రోజుల్లో నేను ఇంట్లో ఖాళీగా కూర్చునేవాడిని. నాకు ఉద్యోగం లేదు. మా నాన్నగారు చిన్న కిరాణం దుకాణం నడిపేవారు. దాని నుంచొచ్చే డబ్బు మా ఇంటి ఖర్చులు పూర్తవటానికి చాలా కష్టమయ్యేది. ఇంట్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రీతి తను తదుపరి చదువు కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. కానీ ఆమె ఇంకా చదవాలనుకుంటుందని నాకు తెలుసు. ఈ విషయం గురించి మా నాన్నతో మాట్లాడినప్పుడు, "అన్నయ్య, ఇంకా చదువుకొని నేనేం చేయాలి? ఎంత చదువుకున్నా చివరికి ఇంటి పనులే కదా చేయాల్సింది" అని అనటంతో నేను గవర్నమెంట్ కళాశాల గురించి ఆరా తీస్తే అడ్మిషన్ ఫీజు 2000 అని తెలిసింది. నేను నా ఇద్దరు స్నేహితుల దగ్గర నుంచి 2000 అప్పుగా తీసుకొని ప్రీతికి చెప్పాను రెడీ అవ్వమని. "అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నాం?" నేనేమీ చెప్పకుండగా, "అమ్మా ప్రీతి, తొందరగా తయారవ్వు. ఈరోజు నీకు కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నామని" చెప్పాను. అప్పుడు ఆమె ఇలా అంది, "అన్నయ్య, అడ్మిషన్ ఫీజు ఎక్కడి నుంచి తీసుకొనొస్తావు? నువ్వు చదివిన కాడికి చాలు అని నాన్న నిరాకరించారు కదా." "అమ్మా ప్రీతి, నువ్వు దాని గురించి కంగారు పడకు. డోంట్ వర్రీ, ఈ విషయం గురించి నేను స్వయంగా నాన్నగారితో మాట్లాడతాను. అడ్మిషన్ ఫీజు కోసం డబ్బులను ఏర్పాటు చేశాను. నేను నా స్నేహితుల నుండి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాను. నేను పనికి వెళ్ళినప్పుడు వారికి తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు కాలేజీకి వెళ్ళటానికి సిద్ధమవ్వు మరియు మనసు పెట్టి శ్రద్ధగా చదువు. నేను నిన్ను ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నాను" అని అనటంతో, "వద్దన్నయ్యా, నాన్న పర్మిషన్ తీసుకోకుండా కాలేజీలో అడ్మిషన్ తీసుకోలేను." రాత్రి నాన్న రాగానే ప్రీతి అతనికి భోజనం పెట్టింది. డిన్నర్ అయ్యాక నాన్న దగ్గర వెళ్ళి మంచం మీద కూర్చొని, "నాన్నగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను." అందుకతను, "అవునా ధర్మ, విషయం ఏమిటో చెప్పు." "నాన్నగారు, మీరు అనుమతిస్తే నేను ప్రీతిని కాలేజ్లో అడ్మిషన్ చేపిస్తాను. మీరు ఫీజు గురించి చింతించకండి. నేను ఫీజును ఏర్పాటు చేశాను. ప్రీతికి చదువు అంటే ఎంతో ఇష్టమని మీకు తెలుసు కదా. ఇంట్లో పరిస్థితుల వల్ల తన కోరికలను అణిచివేసుకోవటం నాకు ఇష్టం లేదు. తనకు అన్నయ్య అయినందుకు తన ప్రతి కోరికను నెరవేర్చుతాను. ఇది నా కర్తవ్యం మరియు ఈ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాను" అనటంతో నాన్నగారు ఇలా అన్నారు, "చూడు ధర్మ" అంటూ నాన్న తన జేబులో నుంచి కొంత డబ్బును తీసి నాకిస్తుంటే, "వద్దు నాన్నగారు, నా దగ్గర డబ్బులున్నాయి. మీ దగ్గరే ఉంచుకోండి. అవసరమైతే నేను మీ నుండి తీసుకుంటాను" అని ఈ మాట చెప్పి నేను త్వరగా ప్రీతి దగ్గరికి వెళ్ళి, "నాన్నగారి పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి ఉదయాన్నే నువ్వు రెడీగా ఉండు" అని చెప్పాను. "నువ్వు కాలేజీకి వెళ్తే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరమూ లేదనటంతో ఇది విని ప్రీతి చాలా సంతోషించింది. ప్రీతిని ఆట పట్టిద్దామని, "చూడు ప్రీతి, సంతోషంలో ఎంత లావయ్యావో" అని అనటంతో ఆమె చిరాకు పడి నా మీద కోపం తెచ్చుకొని గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ప్రీతిని తీసుకొని కాలేజ్కి వెళ్ళాను. తన అడ్మిషన్ పూర్తయ్యాక మేము ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రీతి ఇలా చెప్పింది, "అన్నయ్య, నాకు బర్గర్ తినాలనిపిస్తుంది" అనటంతో మేము బర్గర్ షాప్ దగ్గర ఆగాము. నేను అక్కడి నుంచి 2 బర్గర్లను ఆర్డర్ చేశాను. బర్గర్లను ప్యాక్ చేయమని షాప్ అతన్ని అడిగితే, "అన్నయ్య వద్దు, మనం ఇంటికి చేరేసరికి బర్గర్లు చల్లబడతాయి కాబట్టి మనం ఇక్కడే కూర్చొని తిందాం" అనటంతో ఆమెను తీసుకొని షాప్ లోపలికి వెళ్ళాను. అక్కడ టేబుల్స్ ఉండటంతో ఇద్దరం ఒకే టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాము. మేమిద్దరం బిజీగా బర్గర్లు తింటూ ఉండగా ఎవరో మమ్మల్ని చూస్తున్నట్లుగా అనిపించింది. నేను పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసేసరికి కొంతమంది గూండాలు మత్తులో ప్రీతిపై కొన్ని కామెంట్స్ పాస్ చేస్తున్నారు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. అందుకని వాళ్ళకు గుణపాఠం చెప్పటానికి నేను లేవగానే ప్రీతి నా చేయి పట్టుకొని, "అన్నయ్య వద్దు, ఇలాంటి వాళ్ళ నోర్లు మూయించడం చాలా కష్టం. పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదామని" చెప్పింది. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఒకవేళ నాతో ప్రీతి లేకపోయి ఉంటే బహుశా నేను వాళ్ళని చంపేసేవాడిని. ఎందుకంటే మా చెల్లెల గురించి వాళ్ళు మాట్లాడే మాటలను విని నేను తట్టుకోలేకపోయాను. ప్రీతిని ఇంట్లో వదిలేసి నా స్నేహితులను కలవడానికి వెళ్తున్నానన్న నెపంతో అదే బర్గర్ షాప్కు వెళ్ళాను. కానీ అక్కడ ఆ గూండాలు కనిపించలేదు.
2-3 రోజుల తర్వాత ప్రీతి కాలేజ్ స్టార్ట్ అయింది. రోజు ఉదయాన్నే ప్రీతిని కాలేజ్లో డ్రాప్ చేసి రావటం నా దినచర్య అయ్యింది. సెలవుల్లో ఒకరోజు ప్రీతిని పికప్ చేసుకోవటానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గూండాలలో ఒకడు కాలేజీ బయట కనిపించాడు. గర్ల్స్ కాలేజీ బయట అమ్మాయిల గుంపు నిలబడి ఉంది. అందుకే నేను ప్రీతిని తీసుకొని ఇంటికి వచ్చేశాను. ప్రీతిని కాలేజ్లో దింపిన మరుసటి రోజు కాలేజ్ పూర్తవ్వక ముందే వెళ్ళి కాలేజ్ బయట నిలబడాలని ఆలోచించాను. ఒకవేళ అదే గూండా మట్టుకు కనబడితే అతన్ని కఠినంగా శిక్షించాలి అనుకున్నాను. ప్రీతిని కాలేజ్కి దింపి ఇంటికి వస్తుండగా దారిలో నా స్నేహితుడు కలిసి ఇలా అన్నాడు, ఒక స్థలంలో పని చేయటానికి హెల్పర్ అవసరం ఉంది. కాబట్టి నువ్వు ఆ పనికి వెళ్తే నీకు కూడా ఒక పని దొరుకుతుంది. ఆ పని వేరొకరికి ఇచ్చేయడం జరగకూడదంటే నువ్వు ఈరోజే వెళ్లాల్సి ఉంటుందనటంతో అక్కడి నుంచి నేరుగా పని ఏంటో కనుక్కుందామని వెళ్ళాను. నాకు సమయం కూడా తెలియలేదు. నేను టైం చూసేసరికి 2 అయింది. అప్పటికే చాలా ఆలస్యం అవ్వటంతో నేను త్వరగా ప్రీతిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. నేను కాలేజీకి చేరుకోగానే ఆ గూండాలలో ఒక అబ్బాయి అక్కడ ఉండటం చూసి నా కోపం హద్దులు దాటింది. ఆ గూండాల అబ్బాయిలలో ఒకడు, అతని పేరు బాలు, ప్రీతి దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. మరియు ప్రీతికి చెమటలు పట్టేంత కంగారు పడటం చూసి నా కోపానికి అవధుల్లేవు. వెంటనే నేను ఆ అబ్బాయి కాలర్ పట్టుకొని ముఖం మీద బలంగా కొట్టాను. దానికి బదులుగా అతను కూడా నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. ప్రీతి అతని ముందు చేతులు జోడించి ఏడవడం ప్రారంభించింది. ప్లీజ్, ఆ దేవుడు కోసం నా అన్నయ్యని వదిలేయండి అని ప్రాధేయపడింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఈ మాట శ్రద్ధగా విను. నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను. తనని తప్పకుండా నా సొంతం చేసుకుంటాను. నేను తనని బర్గర్ షాప్లో చూసినప్పటి నుంచి ఇష్టపడుతున్నాను అని అనటంతో, నోరు అదుపులో పెట్టుకో. ఒకవేళ నువ్వు నా చెల్లి వైపు కన్నెత్తి చూసినా నీ ముఖం పగలగొడతాను అని వార్నింగ్ ఇచ్చాను. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నిజానికి ఈ నగరంలో నన్నెవరు టచ్ కూడా చేయలేరు అని కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. నా తలలో నుంచి రక్తం కారుతుంది. మరియు ఆ రక్తం చూసి కీర్తి పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంది. తను అతి కష్టం మీద నన్ను ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటికి చేరుకోగానే ఆమె నా తలకు మందు రాసింది. అమ్మ కూడా నా గాయం చూసి కంగారు పడింది. ఈ విషయం నాన్నగారితో చెప్పకూడదని ప్రీతికి గట్టిగా సలహా ఇచ్చాను. నా తలలో చాలా నొప్పిగా ఉండటంతో నేను వెళ్ళి రూమ్లో పడుకున్నాను. కొంతసేపటి తర్వాత ప్రీతి నా కోసం పసుపు కలిపిన పాలను తీసుకొని వచ్చింది. ఆ పాల గ్లాసుని నా ముందు ఉంచుతూ ఇలా చెప్పింది, అన్నయ్య, నేను రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళను. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను కోరుకుంటున్నాను. మరియు అతడు ఒక ధనవంతుడైన తండ్రికి పుట్టిన పోకిరి కొడుకు. మనం పేదవాళ్ళం. వారిలాంటి ధనవంతులతో మనం పోటీ పడలేం. కాబట్టి నేను కాలేజీ వదిలేయటం మంచిదనుకుంటున్నాను. నాకు ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు మరియు అతన్ని కోల్పోవడం నాకేమాత్రం ఇష్టం లేదు అని అనటంతో, అమ్మా ప్రీతి, నువ్వెందుకు కాలేజీ విడిచిపెట్టడం? ఈరోజు అతడి పెళ్లి చేశానుగా. చూడు, రేపు అతన్ని జోలికి రాడు. మళ్ళీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ భద్రత కోసం ఈ అన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. వెళ్ళి చదువుకో. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని పడుకోబోతుండగానే గట్టిగా తలుపులు తట్టిన చప్పుడు వినిపించింది. నేను లేవకముందే అమ్మ వెళ్ళి తలుపు తీసింది. పెద్ద శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయి. నేను త్వరగా లేచి రూమ్లో నుండి బయటికి వచ్చాను. నా ముందు ఆయుధాలతో 4 నిలబడి ఉన్నారు. వారి వెనక నుండి ఒక లావుపాటి వ్యక్తి వచ్చి, నీ పేరు ధర్మానా అని నన్ను అడిగాడు. అవును, నేనే ధర్మ అనటంతో అతను ఇలా అన్నాడు, ఇదేం బాలేదు. నా కొడుకుని కొట్టి నువ్వు పెద్ద తప్పు చేశావు. మీరు ఈ భూమి మీద బ్రతకడం కష్టం అనిపించేలా చేస్తాను. కొంతసేపటికి షాప్లో నుంచి నాన్న కూడా వచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి నాన్నతో ఇలా అన్నారు, నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. నా కొడుక్కి నీ కూతురు బాగా నచ్చింది. ఇప్పటి వరకు నా కొడుకు ఇష్టపడింది మరియు చెయ్యి వేసిన ఏ వస్తువును కానీ ఎప్పుడూ చేజారిపోవటం అనేది జరగలేదు అని అనటంతో నేను ఇలా చెప్పాను, అవి వస్తువులు, కానీ ఆమె నా సోదరి. నేనున్నంత వరకు అది అసాధ్యం. అల్లరిగా విచ్చలవిడిగా ఆవారాగా తిరిగే ఓ తాగుబోతైన వ్యక్తికిచ్చి నా చెల్లెలకి ఎప్పటికీ వివాహం చెయ్యను అని అనటంతో అతను ఇలా చెప్పాడు, నేను నీ వాగుడు వినటానికి ఇక్కడికి రాలేదు. మీరు ఈ సంబంధాన్ని గౌరవంగా అంగీకరిస్తే బాగుంటుంది. లేకుంటే మేము మరొక పద్ధతిని కూడా అవలంబించాల్సి ఉంటుందని నేను మీకు హెచ్చరించడానికి వచ్చాను అని ఆ వ్యక్తి మమ్మల్ని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన నిష్క్రమణ తర్వాత ప్రీతి గత కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటనలను తల్లికి మరియు తండ్రికి వివరించింది. ఈ మాట వినగానే నాన్నకు నాపై కోపం వచ్చింది. నేను ముందు నుంచే నిరాకరించాను, కానీ వీడు నా మాట ఒక్కటి కూడా వినలేదు.
అతడు అతడి కొడుకు ఈ ఊరికి పెద్ద గూండాలని మీకు తెలియదా? వేరొకరి ప్రాణం తీయడం వారికి పెద్ద విషయం కాదని, ఎంతోమంది అక్క చెల్లెళ్ళ కూతుర్ల గౌరవాన్ని నాశనం చేశారు వీళ్ళు అని బాధపడటంతో, నాన్న నేనున్నంత వరకు నా చెల్లెల్ని ఎవ్వరు తప్పు దృష్టితో చూడలేరు. అవునా బాబు, సరే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉదయం లేచి ఏం చెయ్యాలో ఆలోచిద్దామని అన్నారు నాన్నగారు. మరుసటి రోజు ఉదయం ప్రీతి చాలా టెన్షన్ పడుతూ ఉండటం చూసి నేను తనని అడిగాను. నువ్వెందుకింతలా ఆందోళన చెందుతున్నావు? నేను ఉన్నాను కదా, నీకేమీ కాదు. పద, టెన్షన్ పడకు, ఫ్రీగా ఉండు. చదువు మీద ధ్యాస పెట్టు. అన్నీ నీ అన్నయ్యకు వదిలేయ్. అప్పటి నుండి చాలా రోజులు గడిచాయి. ఆ తర్వాత నేనెప్పుడూ అబ్బాయిని కాలేజ్ బయట చూడలేదు. అలాగని మా ఇంటికి ఎవరూ రాలేదు. బహుశా వాళ్ళందరూ ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారనుకున్నాను. కానీ ఆ రోజు తర్వాత నుంచి నాన్నగారు కాస్త కంగారుగా ఉండటం గమనించాను. చివరిగా ఒకరోజు అడిగాను, నాన్నగారు మీరెందుకంత కంగారు పడుతున్నారు? ఏమైనా సమస్య? లేదు బాబు, ఏ సమస్య లేదు. కేవలం నీ పని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయమై నేను ఢిల్లీలో ఉన్న మీ బాబాయ్తో మాట్లాడాను. 1-2 రోజుల్లో పని గురించి తెలియజేస్తానని చెబుతున్నారు. నాన్నగారు మీరు చింతించకండి. నేను ఇక్కడే పని చూసుకుంటాను. రాబోయే రోజుల్లో నాకు ఇక్కడే పని దొరుకుతుందని ఆశిస్తున్నాను. మరి నేను ఢిల్లీకి వెళితే నా తర్వాత మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మరియు ప్రీతికి కాలేజ్లో డ్రాప్ చేసి ఆమెను తిరిగి తీసుకురావాలి కదా అని అనటంతో, బాబు నువ్వు ప్రీతి గురించి దిగులు పడొద్దు. నేనే స్వయంగా వెళ్ళి తనను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొని వస్తాను. నేను ఏదైనా అనేలోపే నాన్నగారు ఇలా చెప్పారు. ప్రస్తుతానికి నీకేదైనా పని దొరకనివ్వు. ఏమైనప్పటికీ నువ్విక్కడ పని సాధించలేకపోయావు. నీకు ఇక్కడ ఉద్యోగం వచ్చేదే అయితే నీకు చాలా రోజుల క్రితమే వచ్చేది. 3 రోజుల తర్వాత బాబాయ్ నుంచి కాల్ వచ్చింది. ఈ రోజు ధర్మాన్ని పంపమని బాబాయ్ అడగటంతో అక్కడ ఏ పని దొరికిందని నాన్నగారు అడిగారు. బ్యాంక్లో వాచ్మెన్ కావాలి అన్నాడు బాబాయ్. మీరు ఆలోచించుకొని సరే అంటే ధర్మాన్ని అక్కడి నుండి పంపండి అని అనటంతో, ఈ విధంగా నేను ముంబై నుండి ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ నేను బాబాయ్ ఇంట్లోనే ఉండేవాడిని. డ్యూటీ నిమిత్తం ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. డ్యూటీలో ఉన్నప్పుడు తెలిసేది కాదు ఎప్పుడు సాయంత్రం అయ్యిందని. నా రోజంతా ఇలాగే గడిచిపోయేది. ఆదివారం బ్యాంకుకు సెలవు. మాటిమాటికి ఇంటికి రావద్దని నాన్నగారు చెప్పేవారు. ఎందుకంటే నువ్వు ప్రతి నెల ఇంటికి వస్తుంటే సంపాదించిందంతా ఛార్జీలకే సరిపోతాయి. కాబట్టి ప్రతి నెల ఇంటికి రావద్దని చెప్పేవారు. దీన్ని నేను అంగీకరించాను. సరే నాన్నగారు, మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని చెప్పాను. నేను ఢిల్లీకి వచ్చి 2 వారాలయ్యింది. నాన్నగారు ఫోన్ చేసి ఇలా చెప్పారు, ప్రీతికి పెళ్లి సంబంధం ఫిక్స్ చేశామని. ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రీతి ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఆమె ఇంకా చాలా చిన్నది. తను చదువుకోవాలనుకుంది. అందుకని నేను నాన్నగారితో ఇలా చెప్పాను. నాన్నగారు, మీరు ప్రీతికి ఇంత త్వరగా పెళ్లి చేయకండి. తను ఇంకా చాలా చిన్నది అనటంతో, బాబు ధర్మ, అమ్మాయిలకు ఈ వయసులోనే పెళ్లి జరగాలి. ఒక మంచి కుటుంబం నుంచి సంబంధం వచ్చిందని నాన్న అనటంతో నేను అడ్డు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను. బాబు ధర్మ, ఇలాంటి సంబంధాలు ప్రతిసారి తలుపు తట్టవు. మనము పేదవారమైనప్పటికీ అతను ప్రీతిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం నిజంగా మన అదృష్టం అని నాన్న సంతోషంగా చెప్పటంతో, సరే నాన్న, నువ్వు అనుకున్నది కరెక్ట్. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచిని మాత్రమే ఆలోచిస్తారు. అలా ఈ మాటలు జరిగి కొద్ది రోజులు మాత్రమే అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది. ప్రీతి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని చెప్పారు. ఇది వినగానే నాకు చాలా బాధేసింది. నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని. ప్రీతికి నేనొక్కడినే అన్నయ్యని. నేను లేకుండానే ప్రీతికి పెళ్లి సంబంధం చూసి పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ప్రీతి అంటే నాకు చాలా ఇష్టం. నాన్నతో నేనేమీ అనలేదు. సోమవారం ప్రీతి పెళ్ళికి రావటానికి ప్రయత్నించు అని నాన్నగారు అనటంతో, తప్పకుండా వస్తాను నాన్న. ఇది కూడా చెప్పాలా? నేను ఒక వారం రోజులు సెలవు తీసుకొని వస్తానని చెప్పాను. సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నాను, కానీ దాన్ని రిజెక్ట్ చేశారు. సెలవుల కోసం చాలా ప్రయత్నించాను, కానీ నాకు సెలవు దొరకలేదు. ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నా మనసు చెబుతుంది, కానీ ఆ పని చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ ఉద్యోగం చాలా కష్టపడి సంపాదించాను. నాకు సెలవు దొరకటం లేదని నాన్నకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఇబ్బంది ఏమీ లేదు ధర్మ, సెలవు దొరికినప్పుడే రా. ప్రీతి పెళ్ళికి నేను చాలా అప్పులు తీసుకున్నాను, కాబట్టి నువ్వు జాబ్ వదిలే ఆలోచన కూడా చెయ్యకు. ఈ డబ్బును నువ్వు మరియు నేను కలిసి చెల్లించాల్సి ఉంటుంది. నువ్వు ఉద్యోగం వదిలేస్తే మళ్ళీ ఆ ఉద్యోగం రావటం చాలా కష్టమవుతుంది. నువ్వు ఇక్కడి విషయాలు ఆలోచించొద్దు.
నేను ఇక్కడే ఉన్నాను కదా, అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను అని చెప్పటంతో నాన్న ఇలా మాట్లాడడం విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక అన్నయ్య తన చెల్లి పెళ్లికి హాజరు కాలేదు. అప్పగింతల సమయంలో నా చెల్లితో నేను లేకపోతే తను బాధపడదా? ఎందుకంటే ప్రతి చెల్లి కూతురికి కోరిక ఉంటుంది, తన అన్నయ్య మరియు తండ్రి సమక్షంలో అప్పగింతలు జరగాలని. నేను ఉద్యోగం కోసం ఈ నగరానికి ఎందుకొచ్చానా అని నా మీద నాకు కోపం వచ్చింది. ప్రీతి పెళ్లికి హాజరయ్యేందుకు బాబాయ్ మరియు పిన్ని వారి కుటుంబం మొత్తం వెళ్లారు. నేనొక్కడినే నా చెల్లి వివాహానికి హాజరు కాలేకపోయినా దురదృష్టవంతుడిని. సోమవారం వివాహం జరిగింది. నాకు ఆదివారం సెలవు ఉంది. అందుకని తెల్లవారుజామునే లేచి నేను నా ముఖ్యమైన వస్తువులను నా బ్యాగ్లో సర్దుకొని ముంబైకి ట్రైన్లో బయలుదేరాను. నేను ఇంటికి చేరుకోగానే తలుపులు తట్టగా అమ్మ తలుపు తీసింది. నన్ను చూడగానే అమ్మ ముఖంలో ఆనందం, ఉద్వేగం రెండూ కనిపించాయి. రాగానే అమ్మ పాదాలను తాకాను. ప్రీతికి పెళ్ళైపోయిందన్న విషయం తెలిసి కూడా పిచ్చివాడిలాగా ఇంట్లో వెతకటం మొదలుపెట్టాను. ఇలా ప్రీతి కోసం వెతుకుతున్న నన్ను చూసి అమ్మ ఇలా చెప్పింది. బాబు ధర్మ, ప్రీతికి పెళ్ళైపోయిందని, ఈ ఇల్లు వదిలి అత్తామామల ఇంటికి వెళ్ళిపోయిందని నీకు తెలుసు కదా. ప్రీతి లేకుండగా ఈ ఇల్లు చాలా ఖాళీగా ఉంది. నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రీతిని కలవాలని ఆలోచించాను. మధ్యాహ్నం నాన్న షాప్ నుండి డిన్నర్ చేయటానికి ఇంటికి వచ్చినప్పుడు నేను అతనితో చెప్పాను, నాన్న, నేను ప్రీతిని కలవాలని అనుకుంటున్నాను. ప్రీతి లేకుంటే నా మనసు చాలా బాధగా ఉంది. నేను నా చెల్లెల్ని చూడాలనుకుంటున్నాను అని అనటంతో నాన్న కంగారు పడిపోయి ఇలా అన్నారు. ధర్మ, నువ్వు అక్కడికి ఏమి తీసుకొని వెళ్తావు? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెను కలవండి. ఆమె చాలా ధనిక కుటుంబంలో కోడలిగా వెళ్ళింది. నువ్వు వాచ్మెన్గా పనిచేస్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళడం వారికి నచ్చకపోవచ్చు, మరియు నీ కారణంగా నీ చెల్లెలి ఇంట్లో ఏమైనా గొడవలు జరగవచ్చు. మా నాన్నగారి మాటలు విని నేను ఆలోచనలో పడిపోయాను. ఏమిటి, వాచ్మెన్ చెల్లెలు కావటం నేరమా? ఈ కారణంగా అతని చెల్లి తన అన్నయ్యను కలవటానికి కూడా అనుమతి లేదా? మా నాన్న దగ్గర ప్రీతి ఇంటి అడ్రస్ తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆమె అడ్రస్ దొరకలేదు. ఆఖరికి 3 రోజులు ఇంట్లో గడిపిన తర్వాత నేను నా వస్తువులను సర్దుకొని ఢిల్లీకి బయలుదేరాను. బ్యాంకుకు వెళ్ళి చూడగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిసింది. దానికి కారణం నేను 1 రోజు కాకుండగా 3 రోజులు సెలవు తీసుకున్నానని. నేను బ్యాంకు నుండి బాబాయ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి బాబాయ్ కోపంతో ఇలా అన్నాడు. నేను చాలా కష్టపడి నీ కోసం ఆ ఉద్యోగం వెతికాను. నువ్విప్పుడు ఆ ఉద్యోగాన్ని చేజేతులారా పోగొట్టుకున్నావనటంతో, బాబాయ్, నీకు ఇక్కడ చాలామంది తెలిసిన వారున్నారు కదా, దయచేసి నాకు వేరే చోట పని కల్పించండి. ఒకవేళ నాకు ఉద్యోగం రాకపోతే నాన్నగారికి చాలా కోపం వస్తుంది అని బాబాయ్ని రిక్వెస్ట్ చేసుకోవటంతో, సరే నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు బాబాయ్. బాబాయ్ ఇంట్లో ఖాళీగా కూర్చొని వారం గడిచింది. ఒకరోజు నాకు నా స్నేహితుడి నుంచి కాల్ వచ్చింది. తన పని చేసే ఫ్యాక్టరీని గురించి చెప్పాడు. ఆ ఫ్యాక్టరీలో కొంతమంది అవసరం ఉందని చెప్పగానే ఇది విని నేను చాలా సంతోషించాను. ఆ సమయంలో బాబాయ్ ఇంట్లో లేడు. నాకు పని దొరికిందని విషయం చిన్నమ్మకు చెప్పి బాబాయ్కు చెప్పమని ఆమె దగ్గర పర్మిషన్ తీసుకొని నేను ఇంటికి తిరిగి బయలుదేరాను. అక్కడి నుంచి బస్సులో ముంబైకి వెళ్ళాను. నేను ఇంటికి చేరుకోగానే బ్యాగ్ పెట్టేసి నేను నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళాను. నా ఫ్రెండ్ నన్ను ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్ళాడు. అతను నన్ను తన ఫ్యాక్టరీ యజమానికి పరిచయం చేశాడు మరియు నాకు అక్కడ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చాలా బాగుంది. నేనుండే ఊరిలోనే ఉద్యోగం దొరికింది. ఇప్పుడు దూరం వెళ్లాల్సిన అవసరం లేదని చాలా సంతోషించాను. మరుసటి రోజు నుండి ఫ్యాక్టరీకి వెళ్ళటం మొదలుపెట్టాను. ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం వారానికి 5 రోజులు పనిచేస్తే 2 రోజులు సెలవు ఉంటుంది. నేను ఇంటికి వచ్చి 2 వారాలు అవుతుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా అలా తిండి తినడానికి పరిగెత్తేవాడిని. ఇంట్లో మెరుపు పూర్తిగా మాయమైనట్లుగా అనిపించింది. నేను ప్రీతిని చాలా మిస్ అయ్యేవాడిని. కానీ నేను ప్రీతిని కలవడం గురించి మా నాన్నతో ఎప్పుడు మాట్లాడినా ఇలా అనేవాడు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయ్యాక రోజు ఆమె ఇంటికి వెళ్ళటం మంచిది కాదని అతడు నాకు బ్రెయిన్ వాష్ చేసేవాడు. బాబు ధర్మ, నేను ఇటీవల ప్రీతిని కలిశాను. ఆమె తన జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఓ రోజు మా నాన్న దగ్గర నుండి రహస్యంగా ప్రీతి అడ్రస్ను తెలుసుకున్నాను. తన ఇంటి అడ్రస్ దొరికింది. నేను సెలవు రోజున ప్రీతి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందుకని సెలవు రోజు నేను శుభ్రంగా ఉన్న బట్టలు వేసుకొని తెలుసుకున్న అడ్రస్కు చేరుకున్నాను. నేను ఈరోజు మా చెల్లెల్ని కలవబోతున్నానని చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను నా చెల్లెల్ని చూసి 1 నెల దాటిపోయింది. నేను ప్రీతి ఇంటి ముందు వచ్చేసరికి గేటు దగ్గర 2 బలమైన సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉన్నారు. ఇల్లు చాలా విలాసవంతంగా మరియు అందంగా ఉంది. ఈ విలాసవంతమైన బంగ్లాలో మా చెల్లెలు నివసించడం ఎంతో అదృష్టమని అనుకున్నాను.
ప్రీతి చాలా సంపన్నుల కుటుంబంలోకి కోడలిగా వెళ్ళింది. అక్కడ రాణిగా తన జీవితం గడుపుతుందని నాన్న నిజం చెబుతున్నారని మనసులో అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అక్కడున్న గార్డ్ నన్ను ఆపాడు. నేను ప్రీతి అన్నయ్యనని, ఆమెను కలవటానికి వచ్చానని చెప్పటంతో ఆ గార్డ్ నన్ను లోపలికి అనుమతించాడు. మెయిన్ డోర్లో నుంచి లోపలికి రాగానే ఇది చూసి నేను షాక్ అయ్యాను. నేను నా కళ్ళను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఈ ఇల్లు అదే గూండాలది. ఆ గూండా ఎవరో కాదు, నా చెల్లి భర్త. మరియు నా చెల్లెలు అతని తలకి మసాజ్ చేస్తుంది. ప్రీతి చూపు నా మీద పడగానే వెంటనే చేతులు వెనక్కి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుంది. నా చెల్లి భర్త వచ్చి నా ఎదురుగా నిల్చొని, నేను చెప్పాను కదా నీ చెల్లెల్ని ఎలాగైనా సాధిస్తానని హేళనగా అన్నాడు. చూడు, నేను చెప్పిందే చేసి చూపించాను. నువ్వు ఏమీ చేయలేకపోయావు. నేను నా కళ్ళను నమ్మలేకపోయాను. నాకిప్పుడు కొంచెం కొంచెం అర్థం అవ్వటం మొదలైంది. నన్ను వేరే నగరానికి ఎందుకు పంపారు మరియు ప్రీతిని కలవటానికి నాన్న నన్నెందుకు అనుమతించటం లేదు అనేది. నేను నా చెల్లెలి తలపై చేయి వేసి ఆశీర్వదించి తిరిగి ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా ఏడ్చాను. అమ్మ నా ఏడుపుకి కారణం అడిగితే, మీరు ప్రీతితో ఇలా ఎందుకు చేశారు? తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? ఆమెను ఆ గూండాకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? ఇదంతా వింటున్న నాన్నగారు గదిలో నుండి బయటికి వచ్చి చెప్పటం మొదలుపెట్టాడు. బాబు, మేమేం చేశామో అది సరిగ్గా చేశాము. ఎందుకంటే మేము ఈ పని చేయకపోతే అప్పుడు మేము మా కొడుకుని కోల్పోయే వాళ్ళం. మన ఇంటికి వచ్చి గొడవ చేసిన మరుసటి రోజు ఆ వ్యక్తి నా షాపు దగ్గరికి వచ్చి, ప్రీతిని వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించకపోతే నిన్ను విడిచిపెట్టము, చంపేస్తామని బెదిరించారు. నిన్ను పోగొట్టుకుంటామేమో అన్న భయంతో అతని కొడుకుతో ప్రీతి పెళ్లి చేశాము. ఎందుకంటే నేను ఇలా చేయకపోతే అతను ఖచ్చితంగా నీకేదైనా హాని కలిగించేవాడు. మేము వృద్ధాప్యంలో నా బిడ్డ దుఃఖం చూడలేము. కాబట్టే ప్రీతిని ఆ బాలుకిచ్చి పెళ్లి చేయడమే మేలనుకున్నాను. పెళ్ళైన తర్వాత ప్రీతి ఒక్కసారి ఇంటికి వచ్చింది. తన అత్తమామలు, తన భర్త తనను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పింది. నాన్నగారు, మీరెన్నైనా చెప్పండి, కానీ ప్రీతి అక్కడ సంతోషంగా లేదని నేను అనుకుంటున్నాను. మరియు అతను సిటీకి చెందిన ప్రముఖ పోకిరి గూండా. అతను ఇంకొకరి చెల్లెల్ని మరియు కుమార్తెను ఎలా సంతోషంగా ఉంచగలడు? ఒకవేళ నేను ఇక్కడ ఉంటే నా చెల్లిని ఆ వ్యక్తితో వివాహం చేయనిచ్చేవాణ్ణి కాదు. అందుకే కదా ధర్మ నిన్ను ఢిల్లీకి పంపింది. కాబట్టి నువ్వు ఈ విషయానికి దూరంగా ఉండు అని నాన్న హెచ్చరించారు. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ప్రీతికి పెళ్ళై 2 సంవత్సరాలు గడిచాయి. 1-2 సార్లు ఇంటికి వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టింది. మాకు ఈ విషయం తెలిసినప్పుడు ప్రీతి హాస్పిటల్లో ఉందని తెలిసి వెంటనే మేము ఆసుపత్రికి వెళ్ళాము. ప్రీతి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆమె రక్తపోటు తగ్గిపోయిందని, దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని, అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, అతి త్వరలో ఆమె స్పృహలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. బిడ్డను తండ్రికిచ్చే సమయంలో నర్స్ ఇలా చెప్పింది, సార్, మీ బిడ్డ జీవితాంతం తన కాళ్ళపై తను నడవలేదని చెప్పటానికి నేను చాలా చింతిస్తున్నాను. అది విన్న చెల్లెలి భర్త బాలు పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇంతలో డాక్టర్ వచ్చి, మీ పేషెంట్కు స్పృహ వచ్చింది, కావాలంటే మీరు వెళ్ళి కలవవచ్చు అని చెప్పటంతో నేను, అమ్మ మరియు నాన్నగారు ప్రీతి గదిలోకి పరిగెత్తాము. ప్రీతి మమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. ప్రీతిని చూసిన తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బ్రదర్, డోంట్ వర్రీ, నేను పూర్తిగా బాగున్నాను. నా కూతురెక్కడా? నువ్వు తనని చూసావా? ఆ ప్రీతి, చూశాను. తను అచ్చం నీలాగే ఉంది. అంతలో ప్రీతి అత్త మరియు మామగారు గదిలోకి వచ్చారు మరియు ఆమె యోగక్షేమాలు ప్రేమగా అడగటం మొదలుపెట్టారు. నేను ఇదంతా చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రీతి వాళ్ళ అత్తమామలను మమ్మీ, డాడీ అని పిలుస్తుంది. ప్రీతి తన అత్తగారితో, అమ్మ, బాలు మరియు నా కూతురు ఎక్కడున్నారు? నేను అతన్ని చూడాలనుకున్నాను అన్నప్పుడు తను ఇలా అంది, అమ్మా ప్రీతి, నిన్ను ఎదుర్కొనే ధైర్యం అతనికి లేదని చెప్పాడు అనటంతో ప్రీతి తన మామగారిని అడిగింది, డాడీ, మీరు వెళ్ళి బాలుని లోపలికి తీసుకురండి అనటంతో మామగారు వెళ్ళి బాలుని తనతో తీసుకొని వచ్చారు. సిగ్గుతో చచ్చిపోయి తల వంచుకొని నిలబడ్డాడు బాలు. ఎందుకంటే అతను దోషి. అతను గుండాగానే కాకుండా మత్తు పదార్థాలను కూడా వాడేవాడు. అతను చాలామంది అమ్మాయిల గౌరవాన్ని మరియు జీవితాన్ని పాడు చేశాడు. ఈరోజు ఆ దేవుడు తనకి కుమార్తెనిచ్చినప్పుడు తనకు తెలిసింది, ఆడపిల్లలంటే తమ తల్లిదండ్రులకు ఎంత ప్రాణం అని. ఎందరో కూతుర్ల జీవితాన్ని పాడు చేసిన బాలు ప్రీతి ముందు చేతులు జోడించి నిలబడి తనను క్షమాపణలు కోరాడు. ప్రీతి, దయచేసి నన్ను క్షమించండి. నేను మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను.
అందుకే బహుశా ఈరోజు నా కూతురు వికలాంగురాలైనందుకు నేను కూడా శిక్షను అనుభవిస్తున్నాను. అతడి తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు అడిగాడు మరియు అతను ఒక తండ్రిగా ఎప్పటికీ చెడ్డ పని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. బాలు తండ్రి చాలా మంచి వ్యక్తి. కొడుకు మీద ప్రేమ కారణంగా తను ఎలా ఆడిస్తే అలా ఆడేవాడు. బాలు గుండాయిజంలో ప్రతి చెడ్డ పనిలో తనకిష్టం లేకపోయినా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రీతితో ఆ భార్యాభర్తల ప్రవర్తన చాలా బాగుండేది. వాళ్ళు తనని నిజమైన తల్లిదండ్రులలాగే ప్రేమించారు. బాలు అందరి ముందు చేతులు జోడించి, ఇప్పటి వరకు మీ అందరికీ నేను దోషిని, కానీ ఈ రోజు నుండి నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. నేను చేసే ప్రతి చెడ్డ పనిని వదిలి మంచివాడిగా అవుతాను. దయచేసి నన్ను క్షమించండి. మీరు నన్ను క్షమించకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఆ రోజు నుంచి బాలు ప్రతి చెడ్డ పనికి దూరంగా ఉన్నాడు. ప్రీతి కుమార్తెకు 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతి త్వరలో తన కాళ్ళపై తను నిలబడగలదని డాక్టర్ ఆమెకు ఆశలు కల్పించాడు. ఆమెకు కొన్ని నెలల పాటు చికిత్స కొనసాగింది మరియు ఆ తర్వాత పూర్తిగా కోలుకుంది. ఆ తర్వాత బాలు అనాథాశ్రమంలో అన్నదానం చేయించినప్పుడు తన వల్ల జీవితం నాశనమైన ప్రతి అమ్మాయికి క్షమాపణలు చెప్పాడు మరియు ఇప్పుడు అతడు ఒక మంచి వ్యక్తిగా మారాడు. ఈరోజు నా చెల్లెలు తన జీవితంలో చాలా సంతోషంగా ఉంది. తనని చూసి నేను కూడా చాలా సంతోషించాను. నేను ఆ దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, నా చెల్లెలి జీవితంలో సంతోషం తీసుకొని వచ్చినందుకు. ప్రతి చెల్లి ప్రతి కూతురు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.